గీత, ఎందుకమ్మా అప్పుడే లెగిసావు? పడుకో కాసేపు. పిల్లలు కూడా ఊర్లో లేరు కదా, మామయ్య కూడా ఊర్లో లేరు, చేయాల్సిన పనేముంది? కాసేపు రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మళ్ళీ ఎలాగో తొందరగా లెగాలి కదా. ఉమ్, ఉమ్. గీత, ఏం చేస్తున్నావు? మన ఇద్దరికి వంట చేస్తున్నా అత్తయ్య. ఈ రోజుకి వంట ఏమీ వద్దు, ఇంట్లో మన ఇద్దరమే కదా ఉంది. మామయ్య పిల్లలు అందరూ ఊరికెళ్ళారు కదా, వాళ్ళు అక్కడ ఎట్లాగో భోంచేసి వస్తారు. మన ఇద్దరికి వంట ఎందుకు చెప్పు? రేపటి నుంచి ఎలాగో ఇంట్లో ఫుడ్డే కదా మళ్ళీ మనం తినాల్సింది. ఈ పూటకి మన ఇద్దరం కలిసి ఏదైనా బుక్ చేసుకుందాం రా. గీత, గీత, మామయ్య గారు పిల్లలు ఎవ్వరు ఇంట్లో లేరు కదా, అందరూ చక్కగా ఊరికెళ్ళారు. అలాంటే ఎలాగో మనకు టైం కుదరదు. మనం చక్కగా అలా కాసేపు సరదాగా బయటకు వెళ్ళి ఏదైనా సినిమా చూసేసి వద్దామా? ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించడం, బాక్సులు కట్టడం, అదే హడావిడి సరిపోతుంది. లేచి రెడీ అవ్వు, చక్కగా అలా కాసేపు తిరిగేసి ఏదైనా సినిమా చూసి ఇంటికి వద్దాము, సరేనా? లేగు రెడీ అవ్వు. గీత, ఫంక్షన్కి రెడీ అయ్యావా అమ్మా? కానీ ఇంకా అలాగే ఉన్నావేంటి? రెడీ అవ్వు. మడంతా బోసిగా ఉంది గీత, చక్కగా నగలన్నీ వేసుకో. నా దగ్గర గోల్డ్ ఏం లేవుగా అత్తయ్య. నా దగ్గర ఉన్నాయి కదా, అవి వేసుకో. అయినా నీ బంగారం అయితే ఏంటి, నా బంగారం అయితే ఏంటి? రేపు ఆ బంగారం అంతా నీకే కదా వచ్చేది. ఇప్పుడు వేసుకుంటే తప్పేముంది? నలుగురిలోకి వెళ్ళినప్పుడు నా కోడలు చక్కగా హుందాగా దర్జాగా ఉండాలి కదా. ఆ పిచ్చి అన్ని తీసేసి ఆ బంగారు అన్ని వేసుకో. A few moments later. అబ్బా, మా అత్తయ్య ఎంత మంచిదో, రోజు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. ఒసే గీత, ఏ బ్రష్ మొహం దానా, ఇప్పుడు వరకు పడుకున్నావేంటే? అత్తయ్య, లేగుస్తున్నాను అత్తయ్య. ఇంకా గాడిదలే పడుకున్నా? లేసావా లేదా? వస్తున్నాను అత్తయ్య.